ఆరాధనలో కూడా పాల్గొంటే మీకు దేవునికి సంతోషం కలుగుతుంది, మీరు దీవెన వస్తుంది. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, యేసు ప్రభు వారు సేవ ప్రారంభించినప్పటి నుండి జరిగిన సంగతి. ప్రతిరోజు బహుజన సమూహములు ఆయనతో వెళ్తా ఉండేవాడు. కొద్దిమంది కాదు, చెప్పండి ఎంతమంది? బహుజన సమూహములు ఆయన వెంట ఉండేవాడు. ఆయన చనిపోయే వరకు, ఆయన సిలువ మోస్తున్నప్పుడు, సిలువలో చనిపోయే వరకు ఈ సంఘటన జరిగింది. యేసు ప్రభు వారి దగ్గరకు బహుజన సమూహాలలో కొంతమంది తిండి కోసం వచ్చేవారు, కొంతమంది ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కదా, వాటి కోసం అవి చూడటానికి వచ్చేవాళ్ళు. కొంతమంది ఆయన చెప్పేది మంచిదా కాదా, ఎన్ని తప్పులు ఉన్నాయి అని తప్పులు వెదకడానికి వచ్చేవాళ్ళు. కొద్దిమంది మాత్రమే ఆయన యందు విశ్వాసం ఉంచి కొనసాగారు. ఓ సమయంలో బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి, తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. జనం అందరూ అనుకుంటా ఉన్నారు ఆయనకు 12 మంది శిష్యులే. కొన్ని సందర్భాల్లో కొంతమంది గుర్తు చేశారు, నీ శిష్యులు అని ఉన్నారు. ఆయన వెంట ఉన్న జనమే, అందులో శాస్త్రులు, పరిసయ్యులు కూడా. ఇప్పుడు ఈ ఎక్కువ మంది జనం వచ్చేటప్పుడు మనం ఆయన దగ్గరే ఉంటున్నాగా, ఆయన్నే నమ్ముకున్నాగా, ఆయన వెంటే వెళుతున్నాగా, మనం కూడా ఆయన మనుషులమే అని అనుకొని ఉంటారు ఎవరు. ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉంటున్నాం కదా అని. హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు వారి తట్టు తిరిగి అందరికీ ఈ మాట చెప్పారు. ఆ రోజులలో బ్రతికి ఉన్న వారికి, ఆయన వెంట ఉన్న వారికి చెప్పారు. అప్పుడు చెప్పిన మాట అప్పుడు వారికే కాదు, భావి తరాల వారందరికీ ఉపయోగంగా ఉండేటట్లు ఆయన ఆ మాట చెప్పారు. ఎందుకు? ఇక ముందు భావి తరాలలో ఈ ప్రపంచం ఉన్నంత వరకు యేసయ్యను నమ్మేవాళ్ళు ఉన్నారు. మొదట ఆయనను దూషించి, ఆయనను తృణీకరించి, ఆ తర్వాత ఆయన నమ్మే జనాంగం కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. అధికంగా కొంతమంది చెప్పే సాక్ష్యాలు, మాకు దేవుడు బాగు చేశాడు, రోగాలు అందుకని నమ్ముకున్నామని కొంతమంది చెప్తారు. మేము అడిగింది దేవుడు ఇచ్చాడు, అందుకని మేము నమ్ముకున్నామని కొంతమంది చెప్తారు. కానీ కొంతమంది, ఒకప్పుడు మేము ఆయనను హింసించాం, ఆయన సేవకులను హింసించాం, తర్వాత ఆయనే దేవుడని మేము తెలుసుకొని ఆయన కోసం మేము సేవ చేస్తున్నాం అని చెప్పే సాక్ష్యాలు చాలామంది ఉన్నారు. ఆ భావి తరాల వారికైనా సరే ఉపయోగపడే విధంగా ఆయన నోట నుండి ఆ మాట వచ్చింది. యేసు ప్రభు వారి నోట నుండి ఏ మాట వచ్చినా అది మనుషులకు ఉపయోగార్థముగా, ఆశీర్వాదంగా, గద్దింపుగా ఉంటుంది. కానీ అనవసరంగా ఆయన నోట నుండి ఒక్క మాట కూడా రాలేదు. దాన్ని బట్టి ఆయన శిష్యుడైన పేతురు ఏం చెప్పారంటే,
ఆయన నోట ఏ కపటము కనబడలేదని చెప్పారు. అంటే ఆయన నోట నుండి వ్యర్థమైన మాట ఒక్కటి కూడా రాలేదు. దేవుని పిల్లలంగా మన మాటలు ఎలా ఉండాలి? అనవసరమైన మాటలు మన నోట నుండి రాకూడదు. అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారంటే దయ్యపు ఆత్మ పనిచేస్తుంది. అంతే. దేవుని ఆత్మ పనిచేస్తే దేవుని మాటలే పలుకుతారు, అవసరమైన మాటలే మాట్లాడతారు. ఈ విషయంలో అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైన మాటలు మన నోట నుండి రాకుండా మనం చూసుకోవాలి. మన నోట నుండి ఒక మాట వస్తే అది అవతల వారికి గద్దింపుగా కానివ్వండి, శిక్షపూరితంగా కానివ్వండి, ఆశీర్వాదంగా కానివ్వండి, ఆదరణగా కానివ్వండి అయి ఉండాలి. అనవసరమైన మాటల వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట కూడా భావితరాల వారికి ఉపయోగపడే విధంగానే ఆయన చెప్పారు. ఎందుకు? యేసయ్యను చాలా మంది నమ్ముతారు. దూషించిన వాళ్ళు నమ్ముతారు, ఏదో ఒక రోజు నమ్ముతారు. హింసించిన వాళ్ళు కూడా ఏదో ఒక రోజు నమ్ముతారు. నమ్మేవాళ్ళు ఉండాలి. నమ్మడం వరకే సరిపోదు. ఎందుకు చెప్పారంటే అక్కడ ఆయన మాట, మేము నమ్ముకున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, అంతటితో అయిపోతారేమో. అంతటితో అయిపోకూడదు. నమ్ముకున్న వరకు అయిపోకూడదు. నమ్మిన తర్వాత ఏం చేయాలి? వినపడతావు కొంచెం పెట్టి చెప్పండి, ఏదో చెబుతున్నారు అని వినపడుతున్నారు. ఏం చెబుతున్నారు? నమ్మిన తర్వాత ఏం చేయాలి? శిష్యులుగా మారాలి. నమ్మిన వారందరూ ఆయన శిష్యులుగా మారాలి. ఆయన ఉద్దేశం అది. ఏమండి, శిష్యులుగా మారకపోతే ఏమైంది? నమ్ముకుంటే చాలదా? ఆయన ఉద్దేశం ఏంటి? నమ్మిన వారందరూ శిష్యులుగా మారి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఆయన ఉద్దేశం అది. తక్కువ స్థితిలో కాదు. చెప్పండి, ఏ స్థితిలో ఉండాలి? ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దానికి 2 విషయాలు నేను మీకు చెప్తాను. స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు, మామూలు స్నేహితులు ఉంటారు. ప్రాణ స్నేహితులు ఎందుకు అయ్యారు? ప్రాణ స్నేహితులు ఎందుకు అయ్యారు? ఒకరి మనసు ఒకరు మనసులు కలిసిపోయాయి. మిగతా స్నేహితులు ఉన్నారు, మనసులు కలవలేదు. బంధువుల్లో ఉంటారు, ఇంట్లో కూడా ఉంటారు. భార్యాభర్త మధ్య కూడా పేరు భార్యాభర్త, మనసులు కలవల. ఏ మనసు ఒక ఆయన మీద ఉండిద్ది, ఆయన మనసు ఒక ఆమె మీద ఉంది. ఈ సంబంధాలు, రక్త సంబంధాల్లో కూడా ఇలా ఉంటాయి. అంటే పేరుకు మాత్రం నమ్ముకున్నారు, వివాహం అయ్యింది, పిల్లలు అన్నారు. పిల్లలు తల్లిదండ్రుల మనసులు కలవలేదు. నమ్మటం కాదు, శిష్యులుగా మారాలి. యేసయ్య ఉద్దేశం. చెప్పండి, ఎలా మారాలి? ఎలా మారాలి? శిష్యులుగా మారాలి. వెంబడించటం కాదు, నా యొద్దకు వచ్చి మీరు శిష్యులుగా మారాలి. నా యొద్దకు వచ్చి శిష్యులుగా మారకపోతే, నమ్మాము అని అనుకుంటే సంబంధం ఉండదు. దేవునికి నమ్మిన వారికి సంబంధం ఉండదు. నమ్మిన వారందరూ ఎలా మారాలంటే శిష్యులుగా మారాలి. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు శిష్యులందరినీ పిలిచి వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించి వారికి ఏం చెప్పారంటే, మీరు భూదిగంతముల వరకు ఈ సువార్తను మోసుకొని వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అన్నారు.
ఇప్పుడు నమ్మిన వారు ఎలా మారాలి? శిష్యులు అవ్వాలి, ఆయనకు శిష్యులు అవ్వాలి. సామాన్య భక్తుల్లా ఉండకూడదు, సామాన్య ప్రజల్లా ఉండకూడదు. ఇంకొక సంగతి, ఒక సంగతి ఏమో స్నేహం గురించి, మనసులు కలవడం గురించి చెప్పారు. ఇంకొక సంగతి, అధికారుల దగ్గర పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు, పిఏ. ఇప్పుడు అధికారులు వారి సంగతులు మొత్తం ఈయనకు చెప్తారు, వీళ్ళు ప్రజలకు చెప్తారు. వీళ్ళు ప్రజలే కానీ ఎక్కువ సన్నిహితమైన సంబంధం ఎవరిద్దరి మధ్యలో ఉంది? అధికారికి ఆయన దగ్గర ఉన్న ఆయన దగ్గర పనిచేసే ప్రత్యేకమైన ప్రతినిధికి ఉన్నది, పర్సనల్ అసిస్టెంట్. మనం దేవుని నమ్ముకొని దేవుని ప్రతినిధులముగా మారాలి కానీ మేము నమ్మాము, మేము వెళ్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, ఆయన మాకు చాలా కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఇంతవరకు సరిపోదు. ప్రార్థన ఆయన అందరికీ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో నేను ఒక సంగతి చెప్తున్నాను, వినండి. రెండోసారి కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండటం కోసం మాత్రమే చెప్తా ఉన్నా. ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యాలు చేయదంటే ఏమి లేదు. ప్రార్థన చేస్తే ఆయన కార్యాలు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? వీళ్ళందరూ ఆయన ప్రజలు కాబట్టి ఆయన నమ్మితే ఎవరికి ఆయన ద్రోహం చేయడు. ఆయన నమ్మిన వారందరికీ ఆయన మేలు చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆలకించి వారు అడిగిన కార్యాలు జరిగిస్తాడు. అవి ఎంతటివైనా సరే చేస్తాడు. ఆయన ధర్మం అది. ఏంటి చెప్పండి, ఏంది ఆయనది? ఆయన ధర్మం. మేము ప్రార్థన చేసుకుంటే ఇన్ని కార్యాలు చేశాడు, అన్ని కార్యాలు చేశాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మేము ప్రార్థన చేస్తుంటే మాకు ఇస్తున్నాడు అనుకునే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను ఈరోజు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయవలసిన కర్తవ్యాన్ని చేయండి. ఇంతటితో నమ్మి ప్రార్థన చేసుకోవడం అవడం కాకుండా. ఏంటి, ఈ భూమి మీద చాలా రకాల జంతువులు ఉన్నాయా లేవా? చెప్పండి. తొందరగా వాక్యం అయిపోవాలా, ఆలస్యంగా వాక్యం అయిపోవాలా? సల్లంగానే ఉందిలే భాష గారు, చిన్నగానే చెప్పు అంటారా? బుర్రకెక్కించుకోండి చెప్పేది. జంతువులు ఉన్నాయా లేవా? మీకు ఏ జంతువు అంటే ఇష్టం? చేప అంటే ఇష్టం. ఇంకా చిలక అంటే ఇష్టం, కుక్క అంటే ఇష్టం, పిల్లులు అంటే ఇష్టం. మంచిది, మీ ఇష్టం సంగతి అలా వచ్చండి. అన్ని అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదని అంటారు. ఈ జంతువులన్నిటినీ పుట్టించిన దేవుడు అన్నిటి ఆహారం ఆయన ఇస్తున్నాడు. చెప్పండి, ఎవరు? దేవుడే అన్నిటికీ ఆహారం అందిస్తున్నాడు. దేవుడు అన్నిటికీ ఆహారం ఇవ్వకపోతే వాటి పరిస్థితి ఏంటి? చిలకలకి ఆయనే ఆహారం ఇస్తున్నాడు, కుక్కలకు ఆయనే ఆహారం ఇస్తున్నాడు, క్రూర మృగాలకు ఆయనే ఆహారం అందిస్తున్నాడు, విష జంతువులకు కూడా ఆయనే ఆహారం అందిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ జంతువులంట దేవుని వైపు తిరిగి ఆయన తట్టు చూసి మొరబెడతాయి ఏంటండి? దేనికోసం? ఆహారం కోసం. వెండి బంగారాల కోసం కాదు, డబ్బుల కోసం కాదు. అవి దేవుని కోసం మొరబెట్టేది. అయ్యా మాకు ఆహారం ఇయ్యా అంటే ప్రతి జీవి కోరిక ఆయన తీర్చి వాటిని తృప్తిపరుస్తున్నాడు. జంతువుల కోరికలు, జంతువుల ఆకలిని ఆయన తీరుస్తున్నాడు. ఇప్పుడు విషయానికి వద్దాం. అన్నిటికీ ఆహారం ఇస్తుంది ఎవరు? అన్ని ఏం చేస్తున్నాయి? దేవునికి మొరబెడుతుంది. అందులో పంది కూడా ఉందిగా. పంది కూడా దేవునికి ఏం చేస్తుంది? ఆహారం కోసం, నా ఆకలి తీర్చేది. ఇప్పుడు పందికి ఆహారం దొరుకుతుందా లేదా?
అది పంది, అది కూడా దేవుణ్ణి అడుగుతుంది. దానికి కావాల్సిన ఆహారం దానికి దొరుకుతుంది. ఇంకా చెప్పాలా? అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఇస్తున్నాడు, మంచిదే. ఆయన ధర్మం ప్రకారం, ఆయన ప్రేమ కాబట్టి ఇస్తున్నాడు. నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? ఏ జాబితాలో ఉన్నావు? అందుకని సాక్ష్యాలు చెప్పాలి. ఇప్పుడు మనం చేరవలసిన గమ్యస్థానం ఏంటి? శిష్యరికంలోనికి చేరాలి, శిష్య బృందంలోనికి చేరాలి. ఈ పంది ఉంది, పంది మొరబెట్టింది, దేవుడు ఇస్తా ఉంటాడు. అది మళ్ళీ ఎక్కడికి పోయిద్ది? బురదలో పోయిద్ది. కానీ ఆ పందిని కూడా దేవుడు పోషిస్తున్నాడు. మీరు నమ్మి ప్రార్థన చేసుకొని ఆయన కార్యాలు చూడటం వరకే నా వంతు. ఇంకా కొంచెం అడుగు ముందుకు వేయరా. మురిగి కోపంలో పడకుండా ఆయన శిష్యరికంలోనికి చేరరా, ఆయన శిష్యుల్లోనికి చేరరా. యేసయ్య ఉద్దేశం ఏంటి? ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నేను నమ్ముకున్నాను, మరి శిష్యునిగా మారావా? శిష్యుల లెక్కలోకి వచ్చావా? శిష్యులుగా మారాలంటే ఏం చేయాలంటున్నారు? ఏం చేయాలని చెప్పారు? తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెంటులను తన ప్రాణం సహా నాకంటే అధికముగా ప్రేమించకూడదని మత్తయి సువార్త, మార్కు సువార్తలో రాయబడింది. దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడేమో స్పష్టంగా రాశారు, ద్వేషింపకుంటే. ఏ విషయాల్లో ద్వేషించాలి? దేవుని మాటల కంటే నీ మాట నాకు ప్రధానమైనది కాదు. అది ద్వేషించడం అంటే. యేసయ్య చెప్పాడు, మా పాస్టర్ గారు కూడా చెప్పాడు, ద్వేషించడం అంటే చీ పో, తుస్కారించి చేదరించుకొని పళ్ళు ఇంతలా పెట్టి మీదకి వెళ్ళి కసురుకుంటా అలా చేయమని కాదు. దేవుని మాట కంటే నీ మాట నాకు ప్రాధాన్యము కాదు. అది విషయం. ఇప్పుడు ఎవరి మాట వినాలి? ఎవరైనా మనం ముందు దేవుని మాట విని, ఇంట్లో ఎవరైనా సరే దేవుని మాటలకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు మనం సహకరించాలి. దేవుని మాటలకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం అక్కడ మనకేమి రావాలంటే ద్వేషం. నేను ఆ పని నేను చెయ్యను ఇలా చెప్పాలి కానీ భయంకరమైన రూపం మనలోని తెచ్చుకొని వాళ్ళని వికారంగా మాట్లాడి ద్వేషించకూడదు. దేవుని మాటలను ఎక్కువగా ప్రేమించి దేవునికి అవకాశం ఇవ్వాలి. అది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఈ శిష్యులుగా మారకుండా ఉండటానికి అడ్డం ఎవరు? రక్త సంబంధం. చెప్పండి, ఎవరు అడ్డం? దానికి ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 2 ఉపమానాలు చెప్పారు యేసుప్రభువు వారు కింద, ఆ వాక్యంలోనే, ఆ అధ్యాయంలోనే కింద. ఎవరైనా ఒకడు గోపురం కట్టించుకొని ప్రారంభించే ముందు ఆ కట్టుబడికి కావలసిన సరుకు అంతా నా దగ్గర ఉందా లేదా అని తగులుబడి చూసుకొని మొదలు పెడతాడు. మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఇతను కట్టడానికి మొదలు పెట్టాడు కానీ మధ్యలో ఆగిపోయారని చెప్పి జనం అందరూ చూసి అతను ఎగతాళి చేస్తారు అని చెప్పాడు. మనం శిష్యులుగా మారాలి అని అంటే ఆయన మీద మనం మన జీవితాన్ని కట్టుకోవాలి. చెప్పండి, ఎవరి మీద? యేసయ్య మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ఒకటి కట్టుబడి.
యేసయ్య మీద మన జీవితాన్ని కట్టుకోవాలి అంటే అడ్డం వచ్చేది ఎవరో తెలుసా? రక్త సంబంధం. ఎందుకు అడ్డం వస్తారు? లోకంలో జరుగుతున్నది ఏంటి? నువ్వు ప్రార్థనకి వెళ్తే యేసయ్య అంటే ఇష్టం, గబా గబా వచ్చేసేసావు, బాప్టిసం తీసుకున్నావు, ఇక నీతోనే నా జీవితం అని అన్నావు. మధ్యలో వీళ్ళు నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, నీ మట్టు నీ సంతోషాన్ని చూసుకుంటున్నావు, పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? ఏంది ఇది? అడ్డం. మన సాంప్రదాయాలన్నీ ఎలాగ పాటిస్తారు? బంధువులు అన్ని విషయాలు పిలుస్తారు. పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి నేను అన్నం తిన్ను, వాళ్ళ సాంప్రదాయాలు నేను పాటించినంటే మన గౌరవం ఏమవుతుంది అని అన్నారు అనుకోండి. అయ్యో అది నిజమేగా, పుట్టికని తెలియక నమ్ముకున్నానే, మరి వాడు పిలిస్తే వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే మళ్ళీ శత్రుత్వం వచ్చింది కదా. ఈ మాట్లాడటం వచ్చి కొంతకాలం వెంబడించి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారే. వీళ్ళలో ఏమి లేదంటే నేను పూర్తిగా దేవుని మాటలను అనుసరించగలుగుతాను, అంతవరకు ఎన్ని రకాలైన సందర్భాలు నా ఎదుటికి వచ్చినా వాటిని నేను చేయకుండా జాగ్రత్త పడి దేవునికి అంకితం అవుతాను అనే సామర్థ్యం లేదు. మధ్యలో ఆగిపోయారు. మధ్యలో ఆగిపోతే ఏం చేస్తారు? బైబిల్ పట్టుకొని పోయింది, ఇదిగో మధ్యలో ఆగిపోయింది. మనుషులందరూ ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. నిన్ను నీవు కట్టుకోలేవు దేవునిలో. దేవుని వాక్యం ఒక విధంగా చెప్తుంటే ఈ లోకం మరొక విధంగా చెప్తుంది. అందుకని యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు నమ్ముకోవడానికి అయితే నమ్ముకుంటారు, కానీ నా శిష్యులుగా మారాలి. మారడానికి కారణం అభ్యంతరాలు ఎవరంటే రక్త సంబంధం. వాళ్ళు అడ్డమేస్తారు. అవన్నీ చేయకపోతే ఎట్లా అనే ఆలోచనలు వస్తాయి. యేసుప్రభు వారి వాక్యం పవిత్రమైనది, దేవుని మాటలు పవిత్రమైనవి, దేవుని సిద్ధాంతం పవిత్రమైనది, దేవుని ఉపదేశాలు నిర్మలమైనవి. ఇవే ఎందుకు పాటించాలి, ఎందుకు ఆయన శిష్యులుగా మారాలి అని అంటే క్షేమం అండి మన జీవితానికి. అవన్నీ వెలుగు, చీకటి ఉండదు. సంతోషం ప్రజలు ఇవ్వలేరుగా, దేవుడిచ్చే సంతోషం ప్రజలు ఇవ్వలేరుగా, రక్త సంబంధం ఇవ్వలేదుగా. ఈ సంతోషం కావాలి అనంటే, దేవునికి దగ్గరైన సంబంధం కావాలి అనంటే ఈ సంబంధాలు వదులుకోవాల్సిందే. ద్వేషింపకుండేవాడు నా శిష్యుడు కానేరుడు. రాత్రి 2 సంఘటనలు చెప్పాను, అవే మరలా గుర్తు చేస్తున్నాను. భక్త సింగ్ గారు దైవజనులు, ఆయనే కాదు ఇంకా చాలా మంది దైవజనులు ప్రభువు నమ్ముకున్న తర్వాత వారి జీవితంలో మహా కఠినమైన సమస్యలు ఎదురైనవి. అవి ఎంతటంటే ప్రాణాపాయంతో కూడినవి. అవసరమైతే చంపేసేసేయాలి. ఎందుకు? యేసుప్రభు వారిని నమ్ముకున్నందుకు. అందుకని యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మీ ప్రాణాన్ని కూడా మీరు ద్వేషించాలి. ప్రాణం పోతే పోయింది, యేసయ్యను మాత్రం వదులుకోకూడదు. అలాగైతేనే మీరు నా శిష్యులు అవుతారు. యేసయ్యను నమ్ముకోవడం అంటే పైపైన ఆరాధన చేసుకొని ప్రార్థనలు చేసుకొని వెళ్ళిపోవటం కాదు. శిష్యులుగా మారాలి. నా బోధ అది, నా సిద్ధాంతం అది, నా ఉపదేశం అది, దేవుడు నాకు నేర్పించింది అది. ఎందుకంటే నేను అలాగ నడుస్తున్నాను, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అలాగ నడవాలి. వరకు ప్రార్థనలు చేసుకొని భోజనాలు చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పాడు పనులు చేసుకుంటూ గలీజ్గా బతుకుతా మళ్ళీ ప్రార్థనకు వచ్చి ఏం ఉపయోగం అండి? ఆయన శిష్యులుగా మారకపోతే. భోజనాల ప్రాముఖ్యం, ఆత్మరక్షణ ప్రాముఖ్యం, దేవునితో అంటుకట్టబడటం ప్రాముఖ్యం, దేవుని వలె మారడం ప్రాముఖ్యమైన సంగతి. నమ్మడం కాదు, శిష్యరికంలోనే చేరాలి.
మన జీవితాన్ని కట్టుకోబోయేటప్పుడు ఈ మాటలు అడ్డం వస్తాయి, రక్త సంబంధం అడ్డం వస్తుంది. ద్వేషించాలి. ఎలాగ ద్వేషించాలి? భగత్ సింగ్ గారు ప్రభు నమ్ముకున్నప్పుడు వాళ్ళు సిక్కులు, పంజాబ్ ప్రభువు నమ్ముకున్న తర్వాత వచ్చి నేను ఇలా ప్రభువుని అంగీకరించాను. ఈయన భగత్ సింగ్ గారు వేరే దేశానికి చదువులకు వెళ్ళేటప్పుడు చెప్పారంట, అయ్యా నువ్వు మాత్రం మన సిద్ధాంతాన్ని మన ఆచారాలను మర్చిపోవద్దు, అక్కడికి వెళ్ళి ఆ మాటలు విని క్రైస్తవునిగా మారిపోతావేమో, అట్లాంటి పొరపాటు ఎన్నడూ చేయొద్దంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ప్రేమ రుచి చూసి ఆయన ప్రభువు నమ్ముకున్నారు. ఈ సంగతి తెలిసిపోయింది ఇంట్లో. వాళ్ళు గట్టిగా ఒక మాట చెప్పారు, నువ్వు ప్రభువుని వదిలిపెడితే ఇంట్లో ఉండు, నీకు మాకు సంబంధం ఉంటుంది. లేదు యేసు ప్రభువే నాకు కావాలనుకుంటే వాళ్ళు చాలా ఆస్తిపరులు, ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో, చిల్లిగవ నీకు రాదు. ఇప్పుడు తల్లిదండ్రుల మమకారం వదులుకోవాలా, తల్లిదండ్రుల ద్వారా మనల్ని పుట్టించిన దేవుని మమకారం వదులుకోవాలా? ఇది చిక్కు. కట్టుబట్టలతో మిమ్మల్ని నేను కాదంటం లేదు, మీరు నా కన్న తల్లిదండ్రులు, కానీ నన్ను పుట్టించిన వాడు దేవుడు ఉన్నాడు, ఆయన ప్రేమను నేను తెలుసుకున్నాను, ఆయనను నేను వదులుకోలేను అని చెప్పి కట్టుబట్టలతో బయటకు వచ్చి, ద్వేషించడం అంటే ఇక వీళ్ళ మీద పగ పెట్టుకోవాలా, తుస్కారంగా మాట్లాడలేదు, వాళ్ళ సిద్ధాంతమును వాళ్ళ ఆచారాలను కాదనుకున్నాడు. ద్వేషించడం అంటే అది, వాళ్ళు చెప్పే మాటలు కాదనుకున్నాడు. దేవుని మార్గంలోనికి వచ్చి రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేసి 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 బంధువులను, తన తండ్రిని, తన తల్లిని, వాళ్ళ బంధువులను రక్షణలోకి నడిపించుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ద్వేషించడం అంటే వాళ్ళ మాటలను మనం అనుమతించకూడదు. దేవుని మాటలు మన జీవితంలో ఉండాలి, దేవుని మార్గాలు మన జీవితంలో ఉండాలి, దైవ సిద్ధాంతం మన జీవితంలో ఉండాలి. అప్పుడు శిష్యులు అవుతాం. నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని వదులుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నమ్ముకోవడానికి నమ్ముకున్నారు, అన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. శిష్యులు కాలేదు వాళ్ళు, అన్ని పాటిస్తారు. ప్రభు నమ్ముకున్నారు, అంతే. శిష్యులుగా మారటం అంటే ఈ లోక సంబంధమైన విషయాలన్నింటిలో నుంచి బయటికి వచ్చి ప్రభువుకు అంకితమై ప్రభు మార్గంలో నడవటం, ప్రభు అడుగు జాడల్లో ఆయన అడుగులో మన అడుగు వేసి నడవడం, మన ప్రాణం సహా వదులుకొని, ప్రాణం పోతే పోయింది, దేవుని మాత్రం నేనేమాత్రం వదులుకోకూడదు. ఇది నువ్వు మారేవా శిష్యునిగా? అందరితో కలిసి ఉంటున్నావా? అన్నీ చేస్తున్నావా? వాటి వలన ఉపయోగం ఏందో, దేవుని సిద్ధాంతం వలన ఉపయోగం ఏందో నువ్వు జాగ్రత్త తెలుసుకొని, దేవుని మాటల వల్ల నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం, మేలు కలుగుతుంది, ఆయుష్ పొడిగించబడుతుంది, జయం కలుగుతుంది. నామకార్థపు భక్తుల వలె ఉండకూడదు, శిష్యులుగా మారాలి. రెండవ సందర్భం ఏంటి? 31వ వచనంలో, మరియు ఏ రాజు అయినను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 25,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. యేసయ్యను నమ్ముకునే ముందు మన జీవితాన్ని ఆయనలో కట్టుకోగలుగుతామా లేదా, ఈ లోకాన్ని జయించగలుగుతామా లేదా ఆలోచించుకోవాలి. నాకు భయం వేసింది. ఏ భయం అంటే, బాప్తిసం తీసుకుంటే చాలా శ్రమలు వస్తాయని చెప్పారు. అమ్మో, ఇన్ని శ్రమలు మనమేడ పడతాము, అసలు కష్టాలంటే నాకు భయం, శ్రమలంటేనే నాకు భయం అనుకున్నాను. కానీ ఒక్క వారం చర్చికి వెళ్ళా, 2వ వారం బాప్తిసం తీసుకున్నాను.
ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నన్ను నీవే నడిపించయ్యా, వెనక్కి వెళ్ళకూడదయ్యా, ముందుకే సాగిపోవాలి, నా అనుమానంలోనే తీర్చేయాలి. నేను ఏ ఏ కష్టాలకు అయితే భయపడ్డానో, ఏ శ్రమలకైతే భయపడ్డానో అవన్నీ నా మీదకి వచ్చినాయండి. ఇప్పుడు మీ కళ్ళారా చూస్తున్న నేను సజీవంగానే ఉన్నానులే కానీ ఆ శ్రమల కొలిమిలో కాలిపోలేదు, ఆ శ్రమల వరవడిలో మునిగిపోలేదు. వాగ్దానం ఉంది, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు, మహాజలములు నీ మీద పొర్లి పారవు. కష్టాలు శ్రమలు భయపడ్డాను. అభ్యాసం తీసుకుంటే కష్టాలు వస్తాయి, దేవుడిని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి. వామ్మో అనుకున్నాను, దేవుడు నువ్వు వీటికి భయపడ్డావు కదా అని చెప్పి. వినండి, చూడండి, ఇక్కడ పట్టుకున్నాడండి నన్ను నిజంగా. ఇక్కడ పోలీసులు పట్టుకెళ్ళడం గాడ పట్టుకుంటారు ఇంకా, వెనకాల ఇక్కడ పట్టుకుంటారు, ఏడు పట్టుకుంటారు. ఆయన నన్ను ఇక్కడ పట్టుకున్నాడు. ఇక్కడ 2వ మందిరం చేసినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు చూపించాడు. ఇక్కడ పట్టుకొని ఇట్లా లేపాడు, పోయి ఇట్లా తీసుకెళ్తున్నాడు. ఇంకా మురికి, దుమ్ము, ధూళి, మంటలు, నీళ్లు, అలలు, సుడిగాలు. ఆయన పట్టుకొని ఉన్నాడు, ఇట్లా తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకో చాలు ప్రభువా, ఇంక తీసే ప్రభువా, ఇంకోటి ప్రభువా, ఉండలేకపోతున్నాను ప్రభువా, ఈ వద్దు ప్రభువా అంటా ఉన్నాను. ఆయన వదిలిపెట్లా, నిజంగండి వదిలిపెట్లా, తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత చెప్పడం, మళ్ళా తీసుకొచ్చి అట్లా వదిలిపెట్టాడు. నాలో ఇక్కడ టక్ మంచి శబ్దం వచ్చింది. అప్పుడు మెలుపు వచ్చింది నాకు, చూస్తే ఇక్కడే ఉన్నాను. తర్వాత చాలా సంఘటనలు జరిగింది. అదే దర్శనం గుర్తుపెట్టుకుని ఆయన కావాలని తీసుకెళ్ళాడు కొన్నింటిలో నుంచి, కష్టాల్లో నుంచి, మురికిలో నుంచి. అట్లా పట్టుకొని వదిలిపెట్ల, వద్దు ఇదొద్దు, వద్దు వద్దు అంటే వదిలిపెట్ల. దేవుని పిల్లలారా, మీరు ఆయన నమ్ముకున్నారు, ఆయన మిమ్మల్ని ఆయనకి ఇష్టమైన దారుల్లో ఆయన నడిపిస్తాడు. ఎట్టా? ఇక్కడ పట్టుకొని ఇక పోవటానికి వీలు లేదు. ఆయన పట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటే అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవు, జలములు మీ మీదగా పొర్లి పారవు, భయంకరమైన సుడిగుండాలు ఏమీ చేయలేవు. ఎవరు పట్టుకున్నారు? ఆయన పట్టుకున్నాడు మిమ్మల్ని. మనం ఆయన పట్టుకొని నడిపిస్తాడు. తర్వాత ఓ చోటికి చేరిన తర్వాత అమ్మో బాబోయ్, ఈ పని, ఈ కష్టమా అనుకునే నా జీవితంలో అవన్నీ మూసిన తర్వాత ఏ మాటలు వస్తున్నాను, ఆహా ఇదా ఏముంది, ఇదా ఏముంది, మనసు తేలికైపోయింది. ఎవరున్నారు నడిపించడానికి? ఆయన ఉన్నాడు. ఆ నమ్మకం నీలోనికి రాకపోతే ఈ యుద్ధంలో, ఆత్మీయ యుద్ధంలో జయించలేదు, మునిగిపోతావు. పేతురు అన్నాడు, నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావుగా, నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్లు సెలవి అన్నాడు. నేనేను నడు, నీకు విశ్వాసం ఉంటే అన్నారు ఆయన. పడవలో నుంచి అడుగు సముద్రంలోనికి వేశాడు, నిలబడిన 2 అడుగు కూడా వేశాడు. ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు, అడుగులు వేస్తున్నాడు, ముందుకు వస్తున్నాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను ఎక్కడున్నానని చెప్పి ఇట్లా కిందకు చూశాడు. అంతే. ఎప్పుడైతే కిందకు చూశాడు ఏమైంది? ఇక మునిగిపోవడం మొదలు పెట్టాడు. ప్రభువా ప్రభువా అని కేకలు వేశాడు. వెంటనే ఆయన చెయ్యి పట్టుకున్నాడండి, జలములలో నుంచి పైకి లేపాడండి. ఆయన నిలబడి నేను లేపాడు. నువ్వు దేవుని వైపు చూస్తూ ఉన్నంతకాలం జయము కలుగుతుంది. ఎప్పుడైతే నీవు చూసుకొని
ఆహా అనుకుంటావు, లేకపోతే భయపడతావు, ఏమవుతావు? మునిగిపోవటం మొదలు పెడతావు. దేవుడు పట్టుకున్నంతకాలం విశ్వాస జీవితంలో అపజయం కలగదు. ఇప్పుడు దేవుని వెంబడించేటప్పుడు మన ఈ జీవితం ఈ దరి నుంచి ఆ దరికి చేరాలి. ఎలా చేరాలంటే సామాన్యమైన ప్రజల వల్లే కాదు, శిష్యులమై చేరాలి అని అంటే ఆత్మీయ యుద్ధం ఉన్నది. మన బలం తక్కువ, అపవాది బలం ఎక్కువ. ఎవరో ఒకళ్ళు అంటారు, నువ్వు లేకపోతే నేను బతకలేనా అని అంటారు. ఇప్పుడు యేసయ్య కావాలా, ఈ ప్రేమ కావాలా? ఎవరో ఒకళ్ళు అంటారు. నిజమండి నేను చెప్పేది. ఇప్పుడు దీన్ని జయించే శక్తి ఏంది? దైవశక్తి ఒక్కటే. దేవుని శక్తి ద్వారా మాత్రమే ఈ సెంటిమెంట్స్ ను జయించగలుగుతాం. ప్రేమ చాలా బలమైనది, అది మరణం కంటే బలమైనది. సాతాను గాలం వేస్తాయి దేవుళ్ళని ముందుకు వెళ్ళదీయకుండా. నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించిన, లోకంలో మనుషులను ప్రేమించిన, దేవుల్లో నువ్వు నిలవబడలేవు, జయించలేవు, నువ్వు దేవుని మీద కట్టుకోలేవు. శిష్యరికంలోనికి నీవు అడుగు పెట్టలేవు, జయించలేవు. సెంటిమెంట్స్ డైలాగ్స్ ఎదురవుతాయి. ఒక సంఘటన, ఒక ఆమె ఎవరంటే క్రిస్మస్ పండుగ నాడు యేసుప్రభు గురించి పుట్టుక గురించి సువార్త చెప్పింది. ఆ సూపర్ మాల్లో ఆ డ్రెస్ వేసుకొని ఆ వీడియో వచ్చింది. ఆమె ఆఫ్రికా ట్రిప్కి వెళ్లాల్సి వచ్చిందంట. ఆఫ్రికా ట్రిప్కి వెళ్లాల్సి వస్తే వాళ్ళ ఆయన ముందు వెళ్ళిపోయాడంట, ఈమె తర్వాత వెళ్ళాలి. గంటన్నర టైం ఉంటే బయలుదేరింది విమానం ఎక్కడానికి. ప్రయాణంలో ఇంటికాడి నుంచి ఫోన్ చేశాడంట, బాబు చాలా ఏడుస్తున్నాడంటే ఫలాంది చేయండి ఫోన్లో చెప్తా ఉన్నాడంట. బాబు బుక్ పెట్టి ఏడుస్తా ఉన్నాడు. వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఇట్లా సంగతి అంటే, బాబు సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ నువ్వు వచ్చేయని అన్నాడంట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ బొక్క పెట్టి ఏడుస్తున్నాడు పిల్లవాడు బాగా. తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ఆ మమకారం, ఆ మమత చాలా బలమైంది. తండ్రికి అంత ఉండకపోవచ్చు, కానీ తల్లికి బిడ్డకు మధ్య, పైగా పసిపిల్లవాడు, ఇంకా ఎంత మమకారం ఉంటుంది. చాలా గాఢమైన బలమైన ఒక ఆయుధం అండి, బలమైన గోడ లాంటిది అన్నమాట, అడగొట్టలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటే ఏడుపు వినిపించారు. ఇటు వెళ్ళాలా పిల్లవాడికి ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి? ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదా ఉంది. భారం ప్రభువు మీద వేసి ఆమె విమానం ఎక్కిందంటే సెంటిమెంట్స్ ఎదురవుతాయి. వాళ్ళని ద్వేషించకపోయినా, దేవుని పని కోసం నీ ప్రాణాన్ని ద్వేషించకపోయినా, నీ ప్రాణం వంటి వారినైనా ద్వేషించకపోతే దేవునికి నీ సంబంధం కలగదు, అంటూ కట్టబడలేవు. దేవుని విషయాలు నీ దాకా చేరో. నువ్వు మనసు అటు కొంచెం ఇటు కొంచెం ఉంచుతున్నావు అనుకో, దేవుడు చెప్పేవన్నీ నీకు చెప్పలేడు ఆయన. ఎందుకు చెప్పలేడు? పూర్తిగా మనసు రాలేదు. వాళ్ళని, లోకాన్ని ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారని ఆయన సంగతులని చెప్పలేదండి. ప్రవక్తల లిస్టులోకి చేరింది ఎవరో తెలుసా? లోకాన్ని త్యజించి అన్నింటినీ వదిలిపెట్టుకున్న వారే ప్రవక్తల దృష్టిలోకి వెళ్ళారు. వీళ్ళకి దేవునికి మధ్య అతి సన్నిహితమైన సంబంధం ఉంటుంది.
ప్రతిది ఆయన చేయబోయేదంతా ఎవరికి చెప్తాడంటే ఆయనను నమ్ముకొని లోకాన్ని ద్వేషించి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అన్నీ చెప్తా ఉంటాడు. నమ్మకం. ఇంకా చదవండి 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. రక్త సంబంధాన్ని వదిలి ఎడంగా పెట్టకపోతే, దేవుని కంటే తక్కువగా పెట్టకపోతే శిష్యులు కాలేదు. కలిగినంత విడిచిపెట్టకపోతే శిష్యులు కానేరు. యేసుప్రభు వారు 12 మంది శిష్యులు మొదట మీరు వచ్చి నన్ను వెంబడించండి అంటే సమస్తము విడిచిపెట్టి ఆయన వెంబడించారంట. చెప్పండి, ఏం చేశారు? సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఆయన శిష్యునిగా ఉండాలి అనుకున్నారు, కానీ ఆయన శిష్యునిగా ఉంటే మాకేమొచ్చింది? ఈ బాలంత ఎందుకు, చక్కగా మేము ఏదో మా జీవనం చేసుకొని మేము బతుకుతున్నామని అనుకోలే. కలిగినంత జీవన వ్యాపార సంబంధమైన వలలు విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఆయనతో ఉన్నారు, ఆయన బ్రతికినంత కాదు. తర్వాత ఈ కుటుంబం అంతా ఆయనలోనికి వచ్చింది. కలిగిందంతా విడిచిపెట్టకపోతే, ఇప్పుడు మనుషుల మీద ఉండకపోవచ్చులే, కానీ ఆస్తి మీద, వస్తువుల మీద ఉంటుందండి కొంతమందికి. మనకున్నదంతా ఎవరిది? మందా? చెప్పండి, ఎవరిది? మందా అయిందా? దేవుడిచ్చింది. ఒక ఆయన పరిగెత్తుకుంటా వచ్చి, ప్రభువా నేను పరలోక రాజ్యం చేయాలంటే ఏం చేయాలని అన్నాడు. నీ కలిగిందంతా అమ్మేసేసి పేదలకు పనిచేసి వచ్చి నన్ను వెంబడించన్నారు ఆయన. ఆ మాటగా ఆయన నొచ్చుకున్నాడు. ఎంత దాన్ని నేను అమ్మి పేదలకు ఇవ్వడం ఏందని అనుకున్నాడు. పరలోకం బాగొట్టుకున్నాడు. ఆయన ఇచ్చిన ఆధిక్యత, శిష్యరికం బాగొట్టుకున్నాడు. ఏ వస్తువు, ఏ ధనము, ఏ ఆస్తి ఆయన శిష్యునిగా మారకుండా మనం ఆపకూడదు. అవసరమైతే ఏదైనా సరే వదులుకునే ఆలోచనలే మనకు ఉండాలి. దేవుణ్ణి సంపాదించుకునే ఆలోచనలే మనకు ఉండాలి. ప్రభు మనతో ఉంటే చాలు. ప్రభు మనలో ఉంటే చాలు. 73వ కీర్తనలో ఆసాఫ్ గారు ఏమన్నారు? ఆకాశమందు నీ ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ప్రభువు ఉంటే చాలు మనకి, ప్రభువుతో ఉంటే చాలు. ఇప్పుడు మరి ఏమండి, మీరు ప్రభు దగ్గరకు వచ్చి మీరేం సంపాదించుకోవట్లేదా, మీరేం కొనుక్కోవట్లేదా, మీరేం తెచ్చుకోవట్లేదా అంటే దానికి కూడా సమాధానం చెప్తాను. మాకు ఏది ఉన్నా అది దేవుని కోసమే. హల్లెలూయా. దేనికోసం? దేవుని కోసం. స్థలం కావాలి, ఆ కోసం కాదు. దేవుని పేరు మీద పెడతాం. దేవుని సేవ చేయడానికి ఫోన్ కావాలి. ఈ ఫోన్ సేవ కోసమే వాడుతున్నాను. ఇందులో రోజు 25,000 మందికి నేను వాక్యం పెడుతున్నాను. పెద్ద పెద్ద పాస్టర్లు వాక్యం చూస్తున్నారు ఇందులో. ఏది కొన్నా మన అవసరానికి, మన సౌలభ్యం కోసం, మన కోసం కొనుక్కుంటామే. ఏం పోగొట్టుకుంటామో తెలుసా? దేవుని శిష్యరికాన్ని పోగొట్టుకుంటాం. ఏదైనా సంపాదించాలి. ఎవరి కోసం? దేవుని కోసం. అబ్రహాం రమ్మంటే, నువ్వు దేశం విడిచిపెట్టి రమ్మంటే బంధువులను, దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఆయన. దేవుని దగ్గరికి వచ్చినప్పటి నుండి సంపాదించుకునే ఆలోచనలు కలిగిన వారు శిష్య బృందంలోనికి చేరండి. నేను గట్టిగా చెప్తా ఉన్నాను. పేతురుని ప్రభు రమ్మన్నారు. వచ్చి నన్ను వెంబడించంటే వరలు విడిచిపెట్టాడు, భార్యని, పిల్లల్ని ఇంటికాడ విడిచిపెట్టాడు, అత్తని విడిచిపెట్టాడు. ఎవరు వెంట ఉన్నాడు? ఇప్పుడు యేసయ్య వెంటే ఉన్నాడు 3.5 సంవత్సరాలు. నిజంగా మధ్యలో ఆయన అత్తని జ్వరం జరిగితే అప్పుడు వెళ్ళాడు ఇంటికి. అంతే. మళ్ళా యేసుప్రభు వారు వెంట ఉన్నారు. తర్వాత ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత కుటుంబం తనతో పాటు ఉంది.
తర్వాత జరిగింది. మధ్యలో పేతురికి అనుమానం వచ్చింది. ప్రభా, మేము సమస్తం విడిచిపెట్టి వచ్చాం కదా, మా పరిస్థితి ఏంటి అని అడిగారు. అప్పుడు ప్రభా చెప్పారు, నా నిమిత్తం తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, భూములైనను ఈ లోకమందు విడిచిపెట్టిన వాడు ఇహమందు హింసలతో పాటు, ఇహమందు పరమందు హింసలతో పాటు నూరంతలుగా అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, భూములు, ఆస్తులు ఇవి పొందుకుంటారని చెప్పారు. ప్రభు అని చెప్పారు. ఆ మాటకి అర్థం అయిందో కాలేదు తెలియదులే కానీ, యేసు ప్రభు వారి తర్వాత పేతురు సేవ ప్రారంభమైంది. ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఒక ప్రసంగానికి 3,000 మంది మారి, జాగ్రత్తగా మారిన తర్వాత ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? మారిన తర్వాత బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకొని ఏం చేశారు? ప్రార్థన యందు, సహవాసం యందు, బోధ యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఆయన వెంట ఉన్నారు. ఇష్టం వచ్చినప్పుడా? బాప్తిసం తీసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ పంది బొర్లాడినట్టు లోకంలో బొర్లాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ 3,000 మంది చేసిన పని ఏందో తెలుసా? ఇంకో ప్రాముఖ్యమైన పని, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారంట. ఏం చేశారు? వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి తీసుకొచ్చి మాకొద్దు విడిచిపెట్టారా లేదా సంపదని? ఆయన పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు గుర్తుకొచ్చి ఉండిద్ది పేతురికి ప్రభు చెప్పిన మాట. 3,000 మంది జనం వచ్చారు. 3,000 మంది ఆస్తి ఎక్కడికి వచ్చింది? ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. అబ్బో, ప్రభు చెప్పిన ఏ మాట నెరవేరకుండా ఉండదు అనుకొని ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రభు నన్ను ఆశీర్వదించాడు, ఎంత ధనం వచ్చిందో చూడండి అని అన్న. అందరికీ సమానంగా పంచిపెట్టారంట. ఆయన దాచిపెట్టుకోవాలి. ఏం చేశారు? సమానంగా పంచిపెట్టారండి. దేవుని ప్రేమ రుచి మరిగితే, దేవుని శక్తి ఏంటో రుచి మరిగితే, దైవత్వం అంటే ఏంటో సరిగ్గా తెలుసుకుంటే, ఈ లోకం మీద ఉన్న వాటి మీద దేని మీద ప్రేమ పుట్టదు, విరక్తి కలుగుతుంది. ఇది మాకొద్దు, దేవునికి ఉంటే చాలనే మాట వస్తుంది. అది రాలేదు, విడిచిపెట్టదలుచుకోవట్లేదంటే ప్రభువుని సామాన్యంగా నువ్వు నమ్మావంటే శిష్యరికంలోనికి చేరల. శిష్యరికంలోనికి చేరితే ఏంటి? ఇప్పుడు పేతురు సంఘటన ఒకటి, ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకోటి సంగతి ఏంటి? ఆయన మనసులో ప్రతి మాట ఆయన నీతో పంచుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. లోకంతో కలిస్తుంటే పంచుకోడు, నీతో పంచుకోడు. అది మంచి స్థితే కాదా? ఉన్నతమైన స్థితే కాదా? ఉన్నతంగానే ఉంచాలనుకున్నాడు కానీ సామాన్యంగా ఉంచదలుచుకోలేదు ప్రభు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఇంకో చివరి మాట 34 వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వల్ల దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయుదురు. ప్రభువుని నమ్మిన నీవు ఎవరు అంటే ఉప్పు లాంటి వాడివి. అందుకని ఆ ఉప్పు మాట చెప్పారు. మత్తయి సువార్తలో చెప్తారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. దేవుని పిల్లలు ఎవరు? ఉప్పా నిప్పా? ఉప్పు వేస్తే రుచి వచ్చింది, నిప్పేస్తే తగలబడి. ఉప్పులాగా ఉండాలి, నిప్పులాగా ఉండాలి. రుచి ఆ ఉప్పులో సారం పోయిందనుకోండి, దేనికి పనికిరాదు. ఒక్కసారి ప్రభువు నమ్మిన తర్వాత, ప్రభువులోకి వచ్చి కొంతకాలం కొనసాగిన తర్వాత, పూర్తిగా నువ్వు దేవుళ్ళలోనికి రాకపోతే సారం కోల్పోతావు. ఇటు మనుషులకు పనికిరావు, అటు దేవునికి పనికి రాకపోతే ఏం చేస్తారు? బయట పారేస్తారు. మరో చోట స్వార్థలు ఏం రాయబడింది తెలుసా? తొక్కుతారు, కాళ్ళతో తొక్కుతారు. దేవుని యొద్దకు వచ్చిన బిడ్డ బాప్తిసం తీసుకున్న వాళ్ళలాగా
ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళలాగా సారము పోతే ఏం చేయబడతావు? పారవేయబడతావు. ఉప్పు మంచిదే కానీ మీరు అనుకుంటా ఉంటారు. ఒకప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు అనుకోవట్లే. నిజంగా మంచి వాళ్ళకి నా అంత మంచితనం లేదు, చెడ్డోళ్ళకి నా అంత చెడుతనం అనుకున్నవాళ్ళు అందరూ. ఇప్పుడు నా నోట ఒకటే మాట, ఎంత దౌర్భాగ్యుని ఎందుకు ఎంత ప్రేమించారు. వాక్యంలో చూసుకుంటే జీవితాన్ని నేను మంచిదాన్ని అనుకుంటే నేను చెడ్డోడిని ఎవరన్నా అనుకున్నారా? ఉప్పు మంచిదే కానీ నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే. సారం బాగుండా చూసుకోవాలి. ఏ సారం? పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని మాటలు, ప్రార్థనా జీవితం, పరిచర్య జీవితం, పట్టుదల పోయిందనుకోండి, సంఘంలో నుంచి ఏం చేయబడతారు? బయట పారవేయబడతారు. బయట పారవేయబడతారు. ఊరకు నమ్ముకోవటం కాదు. నమ్ముకొని ఏం చేయాలి? శిష్యుల్లోనికి చేరాలి, శిష్యుల లెక్కలోనికి రావాలి. నా ప్రసంగాలు ఇంతే ఉంటాయి. కష్టమైన వాళ్ళు ముందు రాదు. ఏదో ఒకటి చెప్తే విన్నాంలే అనుకుంటే దేవుని దగ్గర నిలవబడలేరు. ఒకరోజు దేవుని దగ్గర నిలవబడలేరండి. ఫలించాలి. మీరు రుచిగా మారాలి. రుచి లేకపోతే తృణీకరించబడతారు, పారవేయబడతారు. మీ జీవితం రుచిగా మారాలి. ఎట్లా? కష్టంగా కాదండి, రుచిగా మారాలి. రుచి వచ్చే ముందు ఏం చేయాలి? ఇంకా తినాలి, ఇంకా ముందు కావాలనిపిస్తుంది. రుచి లేకపోతే పోతే పోయింది, పోతే పోయారు. దేవుడు కూడా మనసులో విసుకొచ్చింది అనుకోండి, తీసి బయట పారేస్తారు. ఆయన మాటలు నాకు నచ్చట్లేదు, అందుకే నేను మానుకున్నాను. అది కాదు, దేవుడు నీకు తీసేసాడు. ఇక అంతే. దేవుడు తీసేస్తే ఉండవు, సంఘంలో ఉండలేవు. సారం కలిగి ఉప్పులాగా దేవునిలో శిష్యరికాన్ని సంపాదించుకుంటే దేవుడు నిన్ను సారం కలిగిన వ్యక్తిగా చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరిస్తూ ఉంటాడు. ఆయన మాటలు కుమ్మరిస్తూ ఉంటాడు నీ జీవితంలోనికి. నీ నోట సమృద్ధిగా ఆయన మాటలు ఉంచుతాడు. లోక సంబంధమైన విషయాలన్నింటినీ ద్వేషించు, పక్కన పెట్టే. ఆయనను హత్తుకో, ఆయనను పట్టుకో, దగ్గరగా ఉండు. ఆయనకి ఎక్కువ ప్రార్థన చేసుకో, ఎప్పుడు వాక్యం చదువుకో. లోక సంబంధమైన విషయాలన్నింటి గురించి మర్చిపో, పూర్తిగా విడిచిపెట్టు. నీ కలిగిందైనా విడిచిపెట్టు దేవుని కోసం. దేవుడు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. సామాన్యమైన ప్రజల్లాగా ఉంటారా? ఆయన శిష్యులుగా మారతారా? మోకరించండి, ప్రార్థన చేసుకోండి.